అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా అయినా ఇన్సైడ్ ఆఫ్ ద ఇండియా అయినా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సరిగ్గా సమాధానం ఇచ్చే టైం ఏదైనా ఉంది అంటే అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మోదీ ఏదన్నా ఒక ప్రకటన చేశారు అంటే అది బాగా కలిసి వచ్చే అంశం దేశానికి. అది నోట్ల రద్దు ప్రకటనలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు, సర్జికల్ స్ట్రైక్స్ తదనంతర పరిణామాలను ఉద్దేశించి కావచ్చు, ఏదైనా. అయితే ఇప్పుడు బొద్దింకలనైనా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. బొద్దింకలు అంటే ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం లేదు, బొద్దింకల రూపంలో వచ్చినటువంటి సోరోస్ బిడ్డల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ ప్రభావంలో పడి వీళ్ళేదో రెచ్చగొడితే రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడినటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో, ఆడ మగ తేడా వీళ్ళందరి కేటగిరీ పీపుల్ ఉన్నారో, వీళ్ళందరినీ ఉద్దేశించి మోదీ మరొక మంచి వీడియో చేశారు. అదేంటో చూద్దాం. అయితే మోదీ గారి మాటల్లో పరమార్థం మనం గ్రహించాలి. ఒక పక్క పోలీసులు ఆయా వ్యక్తుల్ని ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళకి కౌన్సిలింగు, అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని అరెస్టు, అంటే వాళ్ళ వ్యాఖ్యల తీవ్రతను బట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే, మరోవైపు మోదీ గారు చక్కగా ఏం చెప్తున్నారు అంటే, हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती है, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन कामों को करना। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस అది బస్ ఇదే చెప్పడానికి వచ్చానని ఆయనకి ఆయనే కెమెరా ఆన్ చేసుకుంటారు, ఆఫ్ చేసుకుంటారు. ఇది ఒక కొత్త ట్రెండ్ మీరు స్టార్ట్ చేశారు, సెట్ ఆయన చేస్తారు అన్నట్లుగా మొత్తం అల్గారిథం మొత్తం ఆయన చుట్టూ తిరిగేలాగా ఈవెన్ మెటా కూడా కుళ్ళుకొని అదే మెటా ప్లాట్ఫామ్లో అల్గారిథంను తన వైపు తిప్పేసుకుంటున్నటువంటి మోదీ గారి పోస్టులను బ్లాక్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అది తెలుసు మనందరికీ, మెటా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుందని. కానీ అల్గారిథాన్ని ఎట్లా తిప్పాలి, ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. మొత్తంగా ఆ వీడియో సారాంశం మీకు అర్థమైంది కదా. పిల్లలు అన్నాగా తప్పులు చేస్తారు, కొన్ని సందర్భాల్లో నాలుక కరుచుకొని బ్లడ్ వస్తుంది, అంత మాత్రాన దంతాలని
మనం తీసేసుకుంటామా, దంతాలను విరిచేస్తామా? అలాగే మన పిల్లలు మనం కలుపుకుంటూ పోవాలి, రండి మనమందరం కలిసి ఈ దేశం కోసం పాటుపడదామని నరేంద్ర మోదీ గారు ఒక మాతృహృదయంతో తన మాతృమూర్తిని దూషించినా కూడా క్షమించారు అంటే అర్థం చేసుకోవాలి. అయితే అంతటి క్షమా హృదయం మనందరిలోనూ ఉంటే దేశ విద్రోహ శక్తుల పట్ల కూడా అలాంటి జాలి చూపిస్తే అది అవదమ్మా. ఎవరి పట్ల జాలి చూపించాలో, ఎవరి పట్ల జాలి చూపించకూడదో మనకి కృష్ణ పరమాత్మ అర్జునుడి సాక్షిగా చక్కగా చెప్పారు. కనుక మన క్లారిటీ మనకు ఉంటుంది. మోదీ గారే. మనం భారతీయులుగా మనం ఏం చేయాలో అది చేస్తాం. ఎవరికి ఏ భాషలో సమాధానం చెప్పాలో ఆ భాషలో సమాధానం చెప్పి తీరుతాం. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. కానీ ఆయన ఇంత విశాల దృక్పథంతో ముందుకొచ్చి పిల్లల కోసం అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ పిల్లల అంత నీచమైనటువంటి భాష, ఆయన ఆవేదనను కూడా వ్యక్తపరిచారు. ఇలాంటి ఒక కల్చర్ ఎలా వచ్చింది మనకి, ఆ భాష ఏంటి అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. మోదీ గారి యొక్క ఆలోచన విధానం గమనించాలి. మోదీ గారిని వెక్కిరిస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ అంటున్నటువంటి దాన్ని వెక్కిరించటం, దోస్తో అంటున్న దాన్ని వెక్కిరించటం, లేదా ఆయన కెమెరా యాంగిల్స్ని వెక్కిరించటం. మీరు ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చేసరికి మీ బతుకులు ఎక్కడ ఉంటాయో తెలియదు మీకు. ప్రతి ఒక్కడు మోదీని వెక్కిరించేటోడే. 40-50 ఏళ్ళు వచ్చేసరికి కాళ్ళు చేతులు పనికి రాకుండా పోయేటటువంటి ఆహారపు అలవాట్లు, జీవన అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మోదీ గారిని, ఆ వయసులో ఉన్నటువంటి మోదీ గారిని ఇష్టానుసారంగా సిద్ధాంతపరంగా తిట్టండి, ఎవడొద్దన్నాడు? సిద్ధాంతపరంగా కడిగి పారేయండి, ఎవడొద్దన్నాడు? వ్యక్తిగత దోషణలు ఏంటి? దవడలు పగలగొట్టేవాళ్ళు లేక మోదీ గారు పగలగొట్టకపోవచ్చు, కానీ దేశ ప్రజలు ఊరుకోరుగా, అన్నీ గమనిస్తున్నారు.